ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ టాపిక్గా మారినటువంటి అంశం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశం. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. లంచ్ మోషన్ విచారణకి అనుమతి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టునైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ను ఆయన వేశారు. ఒక లంచ్ మోషన్ విచారణకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అనుమతి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్ అప్డేట్కి సంబంధించి మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఏదైతే ఉందో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్న ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 8 బృందాలుగా కూడా పోలీసులు విచారణ సాగిస్తా ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు అనే దానికోసం కూడా వెతుకులాట ప్రారంభిస్తూనే ఉన్నారు. వెతుకుతానే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇంకొక సమాచారం కూడా అంతా ఉంది, అతను కోర్టులో కూడా సంబంధించి లొంగిపోతా ఉన్నాడనే ఒక సమాచారం మనకు అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే సమయంలో కూడా హైకోర్టుకు ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బెయిల్కు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోర్టు కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే ఏపీ హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి అనుమతించడం జరిగింది. దానిపై కూడా మరికొద్దిసేపట్లో విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంలో ఏదైతే ఉందో 13వ తారీఖు పోలింగ్ జరగటం, ఆ రోజు పాల్వాయి గేట్ బూత్ లో ఆయన ఏదైతే ఉందో ఈవీఎంస్ సంబంధించి ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసిన వీడియోను కూడా 2 రోజుల క్రితమే బయటికి రావడం జరిగింది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం జరిగింది. దీనిపై కూడా ఇటు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒక పక్క వైసీపీ కూడా ఆ వీడియో అంటే కట్ చేసిన ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందనే విషయాలు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈసీ కూడా ఈ వీడియో అనేది ఎక్కడ బయటకు వచ్చింది, మేము ఎక్కడ రిలీజ్ చేయలేదనే విషయం కూడా ఈసీ కూడా స్పష్టం చేయడం జరిగింది విచారణలో భాగంగా. ఎందుకంటే 2 రోజుల తర్వాత పోలింగ్ అయిపోయిన 2 రోజుల తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో దాని మీద కేసు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు కేసు నమోదు చేసి పోలీసులు ఆ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తా వచ్చింది. ఆ సమయంలోనే ఎక్కడన్నా వీడియో బయటకు వచ్చి ఉంటున్నట్టు కూడా ఈసీ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉంది. ఎక్కడ వీడియో రిలీజ్ అయిందనే విషయంపై కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, విచారణ చేస్తామంటూ కూడా ఈసీ చెప్పడం జరిగింది. దీనిపై కూడా వైసీపీ నేతలు స్పందిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కూడా అంబటి రాంబాబు స్పందించడం జరిగింది. అసలు వీడియో అనేది ఎక్కడ రిలీజ్ అయ్యేది ఈసీ కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఈసీ కూడా వెల్లడిస్తా ఉంది, మీరు రిలీజ్ చేయలేదనే విషయాన్ని కూడా ఈసీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడున్న టీడీపీ నేతలు పోలీసులు కుమ్మక్కై దాన్ని విడుదల చేశారని చెప్పి ఆ యాంగిల్లో చెప్తున్న పరిస్థితి. మల్లికార్జున్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ కూడా పిన్నెల్లి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? లంచ్ మోషన్ విచారణకు కూడా ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి మరి? నాగరాజ్, ఏదైతే కేసు ఉందో ఇది సంబంధించి ఈవీఎం ధ్వంసం చేసిన సంబంధించి ఇప్పటికే పలు సెక్షన్ల కింద కూడా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా కేసులు నమోదవడం జరిగింది. పోలీసులు కూడా తీవ్రంగా అతని కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మన రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా బృందాలు పర్యటిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టును కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు అప్రోచ్ అవ్వడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఆయన కోర్టుకు అభ్యర్థిగా పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. దీనికి అనుమతించిన కోర్టు మరి కాసేపట్లో దానికి సంబంధించి విచారణ అయితే సాగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఉన్నాయో అంశాలు, వైసీపీ నేతలు లేవనెత్తుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి వాదనలు కోర్టులో వాళ్ళు వినిపించబోతా ఉన్నారు. ఇటు ప్రభుత్వం తరఫున అంటే ఈసీ తరఫు నుంచి కూడా వాదనలు, ఈసీపీ కూడా దీనికి సంబంధించి వాదనలు అనేది జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై అయితే వాళ్ళు సంబంధించి పిటిషన్ అయితే హైకోర్టులో అనుమతించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి విచారణ అయితే జరగబోతా ఉంది. నాగరాజ్, మల్లికార్జున్, ప్రధానంగా ఆయన ఎలాంటి డిఫెన్స్ని ఉపయోగించే అవకాశం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వెర్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కంపల్సరీగా వాళ్ళు ఒకటే వర్షన్ గా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.
పోలింగ్ అయిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎక్కడి నుంచి వీడియో వచ్చిందనే విషయాన్ని పర్టికులర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా సీసీ రికార్డు ఫుటేజ్ అని చెప్తా ఉన్నారు. పర్టికులర్ గా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చిన ఆ కొన్ని సెకండ్ల మాత్రం వీడియో అనేది ఉంది. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, టీడీపీ నేత నారా లోకేష్ ఎలా ట్విట్టర్ లో దాన్ని పోస్ట్ చేయగలిగారు, ఎక్కడి నుంచి ఆ వీడియో లీక్ అయిందనే విషయంపై కూడా ప్రధానంగా వాళ్ళు సందేహాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈసీ కూడా క్లారిటీ ఇవ్వడం నేపథ్యంలో కూడా, ఎందుకంటే ఆ వీడియో అనేది ఈసీ తరఫు నుంచి ఎక్కడ రిలీజ్ అవ్వలేదనే విషయాన్ని కూడా వాళ్ళు క్లారిటీ ఈసీ ఇస్తా ఉన్న నేపథ్యంలో దీన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. కావాలనే టీడీపీ నేతలు అలాగే పోలీసులు కావాలని కుమ్మక్కయ్యి ఈ వీడియోని బయటకు రిలీజ్ చేశారన్న విషయాన్ని వాళ్ళు లేవనెత్తా ఉన్నారు. దాంతో పాటు అక్కడున్న 2-3 గంటల పాటు ఆ సీసీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో 2 గంటలు, అంటే దానికి రిలీజ్ అయిన వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి 2-3 గంటల అవతల రికార్డు కానీ తర్వాత ఉన్న రికార్డ్ వీడియో కానీ దాన్ని కూడా బయటకు తీయాలంటూ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అక్కడ టీడీపీ నేతలు ఏకపక్షంగా రిగ్గింగ్ పాల్పడడం ఉద్దేశంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాంటి చర్య చేయాల్సి వచ్చిందనే విషయంపై కూడా ఇటు వీళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కోర్టులో కూడా కొన్ని వాదనలు, దీనికి సంబంధించి కొన్ని వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా వీడియోకు సంబంధించి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, వీడియో కావాలనే దురుద్దేశంతో ఆ వీడియోని రిలీజ్ చేశారనే విషయాన్ని కూడా అక్కడ మెన్షన్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా వాదనలు అయితే ఇటు వైసీపీ తరఫు నుంచి కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాయర్ తరఫు నుంచి కానీ వినిపించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన అప్డేట్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వార్తలు అయితే ఖచ్చితంగా సంచలనమయ్యాయి, చాలా ఆసక్తిని రేకించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు పిన్నెల్లి. అయితే లంచ్ మోషన్ విచారణకి కూడా అనుమతి ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఈవీఎం ధ్వంసం చేసినటువంటి విజువల్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది. నేరుగా ఇప్పటికే 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ అయినటువంటి మాస్ లీడర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా బూత్లో బిహేవ్ చేయడం పట్ల ప్రతి ఒక్కరి నుంచి కూడా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. సో మరోవైపు అక్కడ విజువల్స్లో కూడా చూసినట్లయితే చాలా క్లియర్గా ఆయన చాలా కసితో బలంగా దాన్ని పగలగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోల్ ఏజెంట్గా వ్యవహరించినటువంటి అతను కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయన చేసినటువంటి ఆ ఇన్సిడెంట్లో కూడా ఆయన కూడా చాలా పాపులర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. సో ఇప్పటివరకు కూడా పిన్నెల్లి ఎక్కడున్నారు అనేటటువంటి ఒక సెర్చ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం లేట్ ఈవినింగ్ వరకు కూడా ఆయనకి సంబంధించిన అప్డేట్స్ ప్రధాన మీడియాలో కూడా చాలా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సో ఏపీలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ కూడా పిన్నెల్లి వేసినటువంటి పరిస్థితి ఉంది. లంచ్ మోషన్ విచారణకు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. పోలింగ్ బూత్లో ఈవీఎంను పిన్నెల్లి